49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అతడు ఓ ఆలయంలో పూజారి, భార్యా పిల్లలు ఉన్నారు. ఆమె ఒక మోడల్. తరచూ గుడికి వెళ్లడంతో ఇద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆపై పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. దీంతో ఆమెని అడ్డు తప్పించాలని అనుకున్నాడు. ప్లాన్ చేసి మరీ ఆమెను హతమార్చాడు. హైదరాబాద్ సరూర్ నగర్లో జరిగిన ఈ సంఘటన సంచలనం క్రియేట్ చేస్తోంది. అయితే మర్డర్ జరిగాక మొదటిసారి నిందితుడి భార్య మీడియా ముందుకొచ్చి సంచలన విషయాలు బయటపెట్టింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హైదరాబాద్ సరూర్ నగర్లో జరిగిన అప్సరా మర్డర్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రేమ పేరుతో నమ్మించి అప్సరను గర్భవతిని చేసిన పూజారి సాయి కృష్ణ పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి మొహం చాటేశాడు. అప్పటికే పెళ్లై భార్య కూతురు ఉన్న పూజారి సాయి కృష్ణ ఆమెను చంపి మ్యాన్ హోల్ గుంతలో పెట్టి పూడ్చేశాడు. అనంతరం ఏమీ తెలియనట్టు అప్సర కనిపించడం లేదు అంటూ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారణ జరిపి సాయి కృష్ణే హత్య చేసినట్టు నిర్ధారించారు. అయితే అప్సర హత్యపై పూజారి సాయి కృష్ణ భార్య మొదటిసారిగా స్పందించారు. ఆ సందర్భంగా ఆమె సంచలన కామెంట్స్ కూడా చేసింది. తన భర్త హత్య చేసేంత దుర్మార్గుడు కాదని, ఆ అమ్మాయి టార్చర్ వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని వెల్లడించింది. పెళ్లైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని భావించడం మూర్ఖత్వమని తెలియజేసింది. అప్సర మర్డర్ యాక్సిడెంటల్ గా జరిగి ఉండొచ్చని అభిప్రాయపడింది. ఇక తన భర్త వల్ల అప్సర గర్భవతి కాలేదని, అప్సరతో మాట్లాడతాడు కానీ రిలేషన్ మాత్రము లేదని చెప్పింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ తన భర్త హత్య చేసేంత దుర్మార్గుడు కాదని, ఆయన మంచితనం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కూడా చెప్పింది. గుడిలో ఆమె భర్తకు ఉన్న ఫ్రెండ్స్లో అప్సర కూడా ఒకరై ఉండొచ్చు. తన ఇంట్లో ఓసారి పూజకు కూడా అప్సర వచ్చిందని, ఆమె ఆరోగ్యం బాగలేకపోతే అప్సరను ఓసారి ఆసుపత్రికి కూడా తీసుకువెళ్ళినట్టు సాయి కృష్ణ తనతో చెప్పాడని తెలియజేసింది. అంతేకాదు అప్పుడప్పుడు సాయి కృష్ణ ఆయన లేట్ నైట్ వస్తూ ఉంటారని, కావాలనే ఆమె భర్తను ట్రాప్ చేశారని వాపోయింది. అప్సరతో కలిసి తిరుగుతుంటే వాళ్ళ అమ్మ ఏం చేస్తోంది అని ప్రశ్నించింది. ఓ అమ్మాయి లేట్ నైట్ వస్తుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు, అంతా అప్సర కుటుంబ సభ్యులు కావాలనే చేస్తున్నట్టు ఆరోపించింది. అయితే సాయి కృష్ణ ఎవరినైనా రిలేషన్తో పిలుస్తారని, అప్సర నా భర్తను ఎంతో వేధించింది అని పూజారి సాయి కృష్ణ భార్య మీడియాకు వెల్లడించింది. ఇక పూజారి సాయి కృష్ణను పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు.